హాయ్ హలో అందరికీ నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా. రాకేష్ మాస్టర్ ఇంకో శిష్యుడు. హాయ్ అండి, రమేష్ నా పేరు. ఎవరు నువ్వు? నీకు రాకేష్ మాస్టర్ ఎట్లా తెలుసు? రాకేష్ మాస్టర్ అబ్దుల్పూర్ మెట్టు ఉన్న కానికి నాకు తెలుసు. ఎక్కడ ఉన్న కాడ నుంచి? అబ్దుల్పూర్ మెట్టు అనాథాశ్రమంలో ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆల్రెడీ ఆశ్రమం నుంచి నాకు తెలుసు. మాస్టర్ నీకు బాగా క్లోజా, నాకు బాగా క్లోజా? నీకు కృష్ణా క్లోజ్, నాకు అబ్దుల్పూర్ మెట్టు క్లోజ్. ఓకే. అయితే రాకేష్ మాస్టర్ బ్రతికున్నంత వరకు ఆయనకి నేను ఏ మోసం చేయలేదు, ఇది చేయలేదు. ఆయనతో పాటు బ్రతికినా, ఆయన దగ్గర గ్యాస్ లేకపోయినా కట్టెల పొయ్యి మీద వండించిన ఆయనకు ఆకలి అవుతుందని అంటే అన్ని సిచ్యువేషన్స్ మీరు చూసినారు. ఈరోజు నేను కనకం గారితో తిరుగుతున్నా అని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. లక్ష్మమ్మ, కనకలక్ష్మి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటూ ఉంటారు. ఆమెతో తిరుగుతున్నా అని మీరు కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు నాకు నచ్చలా. అంటే అందరూ పాజిటివ్గానే మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకు కూడా ఆన్సర్ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నా. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, అన్ని వీడియోల్లో చెప్పిన, మేము అనుకోకుండా కలిసినాం. మేము కావాలని ప్లాన్ చేసుకుని మేమిద్దరం కలిస్తే మాకేం కోట్లేం రావు. ఇప్పుడు ఏమైనా కలిస్తే నాకేమైనా కోట్లు వస్తాయా? నాతో ఆమె కలిస్తే ఏమైనా కోట్లు వస్తాయా? యూట్యూబ్లో ఏం డబ్బులు వస్తాయి? పెద్ద డబ్బులు ఏం రావు. ఇప్పుడు యూట్యూబ్ వల్లే నేనేం బ్రతకట్లా. ఏంటంటే మాస్టర్ ఉన్నాడు కానీ అబ్బాయి తెలుసు, పక్కగా కుర్రోడ్లా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఉన్నాడంటే ఏది కొంచెం భయపడుతుంది కాబట్టి కొంచెం హీరోలా అంటున్నాడు. ఈ ఇద్దరికి కూడా పెట్టేస్తారు కొన్నాళ్ళకి. పెట్టినా మేము ఏమి జడిసే వాళ్ళం కాదు. మీరు నేను ఒక ఆంటీని, ఒక అబ్బాయి, తప్పే ఉండదు. నా పర్సనల్ లైఫ్ లో నాకు నచ్చినట్లుంటా, ఆమెకు పర్సనల్ లైఫ్ లో నచ్చింది ఆమె ఉంటా. ప్రపంచంలో ఎంతో మంది ఉంటున్నారు, ఎంతో మంది వాళ్ళకి నచ్చినట్లు బ్రతుకుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా బెటర్. రాకేష్ మాస్టర్ బ్రతుకున్నంత వరకు వీడియోలు చేసిన, ఆడుతూ పాడుతూ తిరిగినా, నాకు వీడియోలు అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్ తోనే నేను ఇక్కడ వరకు వచ్చా. అక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర రాకేష్ మాస్టర్ విగ్రహం పెట్టినాం. అనుకోకుండా ఆమె వచ్చినప్పుడు మాట్లాడినా, ఆ మాట అక్కడ వీడియో తీసిన, అతని గురించి తీసిన, ఎట్లయినా ఆయన లైఫ్ లోకి వచ్చిపోయింది కదా ఆమె. అంటే ఎందుకు పోయింది ఏంటంటే ఇంకో విషయం కూడా ఏంటంటే, నావి చాలా వీడియోలు సంవత్సరం నుంచి కూడా కొట్టేసుకుంటున్నారు, రూపాయి రావట్లేదు, చాలా ఇబ్బంది. నేను రెంట్ కట్టుకునే పరిస్థితిలో కూడా ఉన్నాను. అందుకని ఈ అబ్బాయి సరిగ్గా అమ్మ ఒక వీడియో ఇయ్యి, రాకేష్ మాస్టర్ అయ్యో నేను ఇస్తాను, నేను ఇలా చూస్తా ఎడుతున్నాను. ఈ లోపల అక్కడ ఏదో చూస్తా కానీ మాట్లాడుకున్నాం. ఒక వీడియో ఏమంటే ఇచ్చాను, అయ్యో నేను ఇవ్వకపోవటం ఏంటి అని మాస్టర్ గురించి అంతా కూడా నేను మాస్టర్ గురించి అడిగాను. మాట్లాడుకున్న తర్వాత మేము ఇద్దరం వీడియోలు చేద్దామని నా చెల్ల గురించి చెప్పాను, ఇలా అందరూ మోసం చేస్తున్నారమ్మా ఒకసారి చూడమ్మా అన్నాను. అవి చూస్తాను 10 నిమిషాలు ఆగండి అన్నాడు. తర్వాత చూసాడు, అమ్మ అన్ని గజిబిజిగా ఉన్నాయి, ఒకళ్ళని వద్దు, వేరే ఉన్నాయి, అంత ఇవి తీసి నేను చెట్ చేస్తాను అన్నాడు. నాకు ఇంకా మంచిదమ్మా, దేవుడు బాబాయ్ కనిపించాడు, లేకపోతే రాకేష్ మాస్టర్ కనిపించాడు నేను అనుకుంటాను అనేసి అన్నాను. నాకు వీడియోలు పెట్టాడు. అది అలా చేసుకుని ముందుకు వెళ్తున్నాం, అంతేగాని తప్పు మీరు బెడబెడగా పెట్టి రకరకాలుగా ఏమి పెట్టినా సరే మేమేమి పట్టించుకోం, అంతే. మీరు అర్థం చేసుకుంటారని అయితే ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నా. అది ఆమెకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆమెకు కూడా మోసం జరిగింది. ఇప్పుడు ఆమెనే తప్పుపడడం కరెక్ట్ కాదు. ఆమె ఏం తప్పు చేసిందో, ఎవరేం తప్పు చేస్తారో నాకు తెలియదు, నేను లేను అప్పుడు. ఇప్పటి నుంచి నేను తప్పు చేయడానికి మళ్ళీ వేరే రకంగా అనుకుంటే తప్పంటే నేను ఏం చేశాను, ఆయన ఫ్యామిలీలో కలుపుతామని బాహుబలి వినే తీసుకెళ్లిపోయారు. పేరు కూడా చెబుతున్నాను, అప్పుడు జరిగినాయి అంతే తప్ప మేము ఏమి దెబ్బలాడుకోలేదు, ఏమి అవ్వలేదు. ఆగో, ఏం జరిగిందో తెలియదు, జరిగింది. నేను మాట్లాడిన వీడియో ఒకటి చేసిన తర్వాత ఆమె ఛానళ్ళు పోయినాయి. తర్వాత కొత్త ఛానల్ పెట్టించిన. ఆమెకు తెలియదు థంబ్నెయిల్ చేయడం తెలియదు, ఎడిటింగ్ తెలియదు, ఆమెకి ఏం తెలియదు. కానీ ఆమెకి ₹1 సంపాదించుకోవాలంటే యూట్యూబ్లో వీడియో చేయాలి. ఆ వీడియోకి ఎవరొకళ్ళు ఉండాలి. ఆమెకు కొంచెం నమ్మకం అనిపించింది. అప్పుడెప్పుడో ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. ఆ నమ్మకంతో ఆమెకు కూడా మంచిగా అనిపించింది, నా మాటలు మంచిగా అనిపించి మన మనిషి అనుకున్నాను. రాకేష్ మాస్టర్ చేశాడు కదా, మన మనిషి అని నేను అనుకుని నేను రాకేష్ మాస్టర్ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నా కాబట్టి ఈ రోజు నన్ను దగ్గరకు తీసుకున్నాను. అంతే కదా, నేను ఉంటే నేను అసలు పిలవను కదమ్మా. ఇప్పుడు నిజంగా నేను మోసం చేస్తుంటే నువ్వు మాట్లాడు, చెప్పు, నీకు తెలిసింది నా గురించి తెలిస్తే చెప్పు. ఆగే, నువ్వు కామెడీలు చేయకు, సీరియస్ గా మాట్లాడదంటే నీ అవ్వ మంచి అబ్బాయి అది ఇదని. అయితే రాకేష్ మాస్టర్ దగ్గర నమ్మకంగా చేసిన, ఆయన చనిపోయిండు, ఇంకా తిరిగి రాడు ఆయన గురించి చాలా వీడియోలు చేసిన. ఆమెకు నమ్మకం అనిపించింది నా మీద, అందుకే నాకు దగ్గర తీసింది. అదే విధంగా ఆమెకి చేస్తూ నేను కూడా అప్పుడప్పుడు ఒక వీడియో పెట్టుకుంటున్నా. ఆ వీడియోల వల్ల నాకేం లక్షలు రావట్లేదు, 9 మిలియన్ల వ్యూస్ లోకి ఏం పోవట్లేదు, అదొక ఇంట్రెస్ట్. అన్న ఆర్టిస్ట్
అండ్ కాస్టింగ్ డైరెక్టరు లక్ష్మమ్మ గారికి మంచి క్యారెక్టర్ ఇప్పిస్తాడు ఫ్యూచర్ లో. సరదాగా కలిసినాం మేము పార్క్ లో, కలిసి కూర్చున్నాం. అట్లనే నాకు 1-2 కామెంట్లు చూసి దీని గురించి మాట్లాడుతున్నా. అందరు పాజిటివ్ గా రెస్పాన్స్ అయినారు. అన్న ఇందులో ఏమైనా తప్పు ఉందా అన్న? మీ తప్పు లేదు. అసలు మీ వయసుకు ముందు వారి వయసుకి మీ వయసుకి తప్పులు కట్టడం అనేది పెద్ద తప్పు. అది పెద్ద తప్పు. వాళ్ళు వయసు తారతమ్యం లేకుండా మాట్లాడటం అది మహా తప్పు. కరెక్ట్. ఇంకేం చెప్తాం మనం? అసలు ఇద్దరు వాళ్ళ కలిసి ఆలోచనలకు మాట్లాడుకున్నారు వదిలేయాలి. అంటే వాళ్ళిద్దరికి ఏమున్నది? ఇప్పుడు ఇక్కడ కలిసి ఇప్పుడు కళాకారులందరూ కలిసి వీడియోలు చేసుకోవడం తప్పులేదు. ఇప్పుడు నేను కలిసి మేడంతో మేమిద్దరం ఒక వీడియో చేస్తే అంత మాత్రాన మీరు ఏదో ఊహించుకుంటే తప్పు. కళాకారులు మేము కళను నమ్ముకొని బతికే వాళ్ళం. ఈ కళ కోసం మేము ఉంటాం కాబట్టి, మేము కళాకారులు ఉండబట్టి మీరు చూడగలుగుతారు. మీరు ఏదైనా ఉంటే పాజిటివ్గా చూసుకోండి, నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించకండి. కొంచెం వయసును చూడండి, వారి వయసును చూసి మర్యాద చేయండి. రాకేష్ మాస్టర్ దగ్గర వీరు పరిచయం, అక్కడ వీడియోలు చేసేవాడు కాబట్టి సాజిత్ని నమ్మకంగా మన కుర్రోడు మావోడని ఆమె దగ్గరకు తీసింది. ఎవరు పడితే వాళ్ళ దగ్గరకు పోలే. ఆమె తెలియని వ్యక్తితో వీడియో చేయలే, బాగా తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తితోనే వీడియో చేసింది. మీరు ఏదో అనవసరమైన కామెంట్లు పెట్టి, బ్యాడ్ కామెంట్లు వాళ్ళ పర్సనల్ లైఫ్లో అలా చేయడం తప్పు. మంచిగా సాధారణంగా అందరినీ కళాకారులను ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహిస్తారనే మేము వీడియోలు చేసేది. మీకోసం ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం కళాకారులుగా. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మీరు ఆ కళాకారులని మీరు ఎంత ప్రోత్సహిస్తే మేము ఇంకా ముందుకు పోతాం, ఇంకా అనేక వీడియోలు చేస్తాం, మీకోసం పెడతాం, కష్టపడతాం చాలా. మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలనే మేము వచ్చేది. అది ఒక్కటి గ్రహించండి. కళాకారుల గురించి బాగా చెప్పినావు అన్న. సూపర్ అన్న. అన్న మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసిండు, విలన్ క్యారెక్టర్లు కూడా చేసిండు. అయితే అన్న మేము అందరం కలుసుకున్నాం సరదాగా. అది ఆ కామెంట్ బాగా మాట్లాడారు ఆయన. కరెక్ట్ గా మీ అందరికి కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా మాట్లాడారు. మేమే ఇద్దరమే సరిగ్గా మాట్లాడలేదు, ఆయన అర్థమైనాక మాట్లాడారు. అందుకు మీరు అర్థం చేసుకుని బ్యాడ్ కామెంట్ ఒకవేళ పెట్టినా మేమేం పట్టించుకోం. అసలు ఏదో 2 నిమిషాలు సెకండ్లు అయ్యి వీళ్ళు ఎలా పెట్టారేంటి అనుకుంటాం అంతే. దాన్ని అలా తర్వాత తీసేస్తాం. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎన్నో కష్టాలు పడుతున్నారు. కట్టలేక, భోజనాలు తినలేక, ఒక పూట ఉండి ఒక పూట లేక పస్తు పడుకొని, ఒక పూట తింటే 2-3 పూటల భోజనం పస్తు పడుకొని, ఇంకో పాత్ర వస్తుందేమో, ఈ నెలన్నా మేము మంచి క్యారెక్టర్లు చేస్తామేమో, మా రూమ్ రెంట్లు కట్టుకుంటామేమో, మేము తినగలుగుతామేమో అనే ఆలోచనలు ఉంటారు. కానీ ఈ కామెంట్లతో కాదండి, ఇది కాదు తప్పు. కళాకారులను ప్రోత్సహించి వేరే పని చేయలేక, ఇప్పుడు మేకప్ వేసుకొని కళ ముందు కెమెరా ముందు చేయాలంటే ఇష్టం మాకు. ఆ కెమెరా ముందు తహతలాడతాం. మీకోసం చేసేది మా కోసం కాదు, మేము తర్వాత మా కోసం, మా పర్సనల్. మాకు వచ్చేది ఎంత చంద్రుడికో నూలు పోగులాగా కొద్దిగా వస్తుంది. మేము ఇంత చేస్తే మాకు ఇచ్చేది ఇంత. కానీ మీరు ఇచ్చే అప్రిషియేట్లు ఉన్నాయి చూడు, మీరు ఇచ్చే అభినందనలు అయ్యే మాకు వచ్చాయి. మా వరాలు మీరు ఇచ్చేయే, మీరు కొట్టే లైకులు, మీరు పెట్టే కామెంట్లే మాకు. వీళ్ళ డైరెక్టర్లు ఇచ్చే డబ్బులు కాదు ముఖ్యం, మీరు చేసే ప్రేక్షకులు ఇచ్చేది. మీరెంత మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా, నెక్స్ట్ సినిమాలు ఇంకా బాగా చేయాలని, నెక్స్ట్ దాంట్లో ఇంకా బాగా చేయాలని చూస్తాం. అదొక్కటి గ్రహించండి మీరు. అదండి, చాలా బాగా చెప్పారండి. ఆయన అన్నిటిలోనూ కూడా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. అది మీరు అర్థం చేసుకుని మాట్లాడండి. నాకు యూట్యూబ్ లేదు నాకు నోరు ఉన్నది కదా, వాళ్ళిద్దరిని రకరకాల మాట్లాడేద్దాం అంటే మేమేమి చెప్పలేదు. నాకు వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్. రాకేష్ మాస్టర్ బ్రతుకున్నంత వరకు చేసిన తర్వాత కొన్ని రోజులు ఆపేసిన, మధ్యలో 2-3 వీడియోలు చేసుకుంటే ఆపేసిన. తర్వాత మేమిద్దరం కలిసినాం సరదాగా. షార్ట్ ఫిల్మ్ కూడా అప్పుడప్పుడు చేస్తాం, చూడండి. లేకపోతే మన నగేష్ కూడా నేను చేశాను, వేరే లెవెల్లో చూసేస్తున్నాయండి అవి. దాంట్లో కూడా పెద్ద బేడగా అంటలేదు. కానీ నాకు ఫోన్ చేసి మాత్రం మీకు అవసరం ఉంటారు అబ్బాయి తోటి లవ్ చేయటం మాట. నేను ఎవరు లవ్ చేస్తున్నారా? అవ్వ, అది వీడియో వరకునే మేము చేస్తున్నాం అంతే. ఆమెకి యాక్టింగ్ అంటే ఆమెకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అందుకే చేసింది. ఇప్పుడు అనసూయ వచ్చాను, ఇప్పుడు నేనే ఉన్నాను. పెద్ద వీళ్ళందరికి బాధ ఏంటంటే ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ బాధ. ఈమె కొన్ని 4 వీడియోలు 5 వీడియోలు ఏదో వీడియోలు చేసింది, బ్రాల మీద టవల్ చుట్టుకొని చేసింది. ఆ వీడియోలు చేసింది, కొన్ని వీడియోలు సరదాగా, అంటే అదొక ఇంట్రెస్ట్ తో. అయితే ఓకేనా, హ్యాపీనా? అయితే ఆ ఇంట్రెస్ట్తో చేసింది. ఇక దానికి మీరు తప్పు పడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వయసు పిల్లలే చేస్తున్నారు, అమ్మాయిలు షార్ట్ ఫిలింలని అవని ఇవని హగ్గులు చేసుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు. షార్ట్ ఫిలింలలో ఎన్ని రకాలుగా చేస్తున్నారు చూస్తుంటారు కదా. ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది, ఒక అమ్మాయిని పిలిపిస్తాం, 2000 రెమ్యునేషన్ ఇస్తాం. ఎందుకు చేస్తుంది ఆ అమ్మాయి వచ్చి షార్ట్ ఫిలింలో హగ్ చేసుకోగానే హగ్గు
వాళ్ళిద్దరికి ఏదో ఉంది మళ్ళీ తర్వాత ఏమి ఉండదు వాళ్ళకి అని కలిపేస్తారా? ఇక్కడ ఉండగానే మళ్ళీ వీళ్ళకి ఏమి ఉండదు. యాక్టింగ్ అన్నది ఒక ఇంట్రెస్ట్, ఒక షార్ట్ ఫిల్మ్ అన్నది ఒక నటన. ఆ నటిస్తాం అక్కడ, అంతవరకు నటిస్తాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అట్లనే నాకు యాక్టింగ్ వీడియోలు అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తో నేను యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నా, సినిమాలు కూడా చేస్తున్నా. నిన్న ప్రభాస్ మూవీకి కూడా పోయినా. హను రాఘవపూడి డైరెక్టర్, ఇంకా సినిమా బయటికి కూడా రాలేదు, సినిమా జరుగుతున్నట్లు కూడా ఎవరికి తెలియదు. నిన్న నేను ప్రభాస్ మూవీకి వెళ్ళినా, ఒక ఖైదీగా చేసిన నేను అందులో. అది ఇంకా రివీల్ అవ్వలేదు, కానీ నేను రివీల్ చేయకూడదు, కానీ సడన్గా వచ్చేసింది అది. అదండి. ఇంకా వచ్చేసి ఇంకేం క్లారిటీ ఇవ్వాలి, అదే ఆ 2 కామెంట్ల వల్ల ఈ వీడియోలో మాట్లాడుతున్నా. నేను సరదాగా వీడియోలు చేస్తున్నా, సరదాగా చేస్తా, నాకు నచ్చిన కాన్సెప్ట్ చేస్తా, షార్ట్ ఫిల్మ్ చేస్తా, వెబ్ సిరీస్ చేస్తా, సీరియల్ ఆమెతో కలిసి చేస్తాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే తీసేయండి. నేను ఏ తప్పు చేయట్లేదు, నేనేం అది ఇది ఏం చేయట్లేదు. ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆర్టిస్టులను పెట్టుకొని కూడా చేస్తాడు. అన్న కూడా చేస్తాడు, విలన్ క్యారెక్టర్ చేస్తాడు. ఇంకా ఇగో ఇతను కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఇతనికి కూడా నేను చాలా దాంట్లో ఛాన్స్ ఇచ్చిన, చాలా చేసినాం మేము. అట్లా నేను చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అన్న ఏమన్నా ఉంటే చెప్పన్నా అని. వాళ్ళని కూడా పిలిపిస్తుంటూ ఉంటా, షార్ట్ వీడియోలు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నటనంటే ఇంట్రెస్ట్, దానివల్ల నాకు ఏం డబ్బులు రావట్లేదు, కానీ ఒక ఇంట్రెస్ట్తో చేస్తున్నా. నన్ను ఆదరిస్తారని అయితే నేను కోరుకుంటున్నా. నేను చాలా వీడియోలలో చాలా మంచిగా మాట్లాడినా, ఇప్పుడు కూడా చాలా మంచి క్లియర్గా చెప్తున్నా. నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తా, నన్ను ఆదరించండి, ఓకేనా? రవణ ఆర్టిస్ట్. చెప్పండి, సపోర్ట్ చేయండి, మాట్లాడండి.